హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 38 చూసే ముందు పార్ట్ 37 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరి మొహాల్లో ఒక రకమైన సంతోషంతో వెలుగు నిండిపోయింది. సత్యమూర్తి గారు ఎంతో ఆనందపడిపోతూ అన్నీ అనుకున్నవి అనుకున్నట్టుగా సవ్యంగా జరిగిపోతున్నాయి, ఇక సమీర సీమంతం కూడా జరిపించేద్దాము అని అనడంతో ఇప్పటికే ఆ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోతున్నాయి నాన్న. శ్రీమంతానికి స్పెషల్గా డిజైన్ చేయించిన కార్డ్స్ అందరికీ చేరిపోయాయి. ప్రతి ఒక్కరిని పేరు పేరుగా స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నాము. మరోవైపు సమీరకు కావలసిన జ్యువెలరీ పట్టుబట్టలన్నీ కూడా పద్మ ఆంటీ రెడీ చేసేశారు అని శౌర్య చెప్పడంతో శ్రీమంతానికి బిగ్ షాట్స్ అందరూ వస్తారు. ఎక్కడ ఏర్పాట్లలో ఎలాంటి రోడ్డు రాకూడదు, అన్ని దగ్గరుండి జాగ్రత్తగా నువ్వే చేసుకో శౌర్య అని సత్యమూర్తి గారు అనడంతో ఆ పనులన్నీ కమల్ రిషి దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు నాన్న. దాంట్లో మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మొత్తం 25 రకాల వంటకాలు, వెజ్ నాన్ వెజ్తో పాటు ఇంకా స్వీట్స్, స్పెషల్ వంటకాలన్నీ చేయిస్తున్నాము. సో ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు. డిన్నర్ బఫెట్ ప్లాన్ చేస్తున్నాము అని శౌర్య చెప్తున్న టైంలోనే శౌర్య ముత్తైదువులను పిలవాలి, వాళ్ళ ఆశీర్వాదం సమీరకి చాలా మంచిది. నేను ఇప్పుడే జాను ఆద్యం తీసుకొని ముత్తైదువులను పిలవడానికి వెళ్తాను అంటూ జాను ఆద్య వైపు చూసి, మీరు 10 నిమిషాల్లో రెడీ అయిపోవాలి, మనం తొందరగా వెళ్ళాలి. ఇంకో మాట, ఇప్పటికే పిండి వంటలు మొత్తం ఆర్డర్ పెట్టి చేయించేశాము, అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. శ్రీమంతానికి కావాల్సిన ముఖ్యమైనవి గాజులు, పూలు, వీటి కోసం మనం ముత్తైదువులను తీసుకుని వెళ్దాము అని సంతోషంగా చెప్పారు పద్మగారు. చెప్పడమే ఆలస్యం, 10 నిమిషాల్లోనే జాను ఆద్య చక్కగా పట్టు చీరలు కట్టుకొని రెడీ అయిపోయారు. పద్మగారు వాళ్ళని చూస్తూ, మీ ఇద్దరికీ నా దిష్టి తగిలేలా ఉంది, మీరిద్దరే పెద్ద ముత్తైదువుల్లా కనిపిస్తున్నారు, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదు అని ఇద్దరిని చూస్తూ చిరునవ్వుతో చెప్పింది. అందరూ అలా సంతోషంగా ఉన్నారే కానీ సమీర మనసులో ఏదో మూల భయం అలానే ఉంది. తను ఈ గండ నుంచి గట్టెక్కగలనా? ఏదో ఒక ఇబ్బంది లేకపోతే పూజారి గారు అలా చెప్పే ఛాన్సే లేదు. అక్కడ అంతమంది ఉన్నారు, ఎవరిని పట్టించుకోకుండా ప్రత్యేకంగా నా దగ్గరికే వచ్చి చెప్పారంటే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది. వీళ్ళందరూ ఏమో సంతోషంగా ఇలా హడావిడి చేస్తున్నారు, చివరికి ఏమవుతుందో అని ఆలోచనలో మునిగిపోయిన సమీరను చూసి తను ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకున్న శౌర్య వెంటనే వెళ్ళి తన పక్కన కూర్చొని తన భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని, సమీ నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఏం జరిగినా నీ పక్కన నేనున్నాను, నిన్ను బేబీని కంటికి రెప్పలా చూసుకుంటాను, నా ప్రాణం పోయినా నీకేమీ జరగనివ్వను, పద ముందు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకుందు కానీ రేపంతా మళ్ళీ నీకు రెస్ట్ దొరకదు కదా అని నవ్వుతూ సమీరని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అప్పటి వరకు సంతోషంగా అందరికీ పనులు పురమాయించిన సత్యమూర్తి సమీర దిగులు చూసి ఒక్కసారిగా ఆయన కూడా ఏదోలా అయిపోయారు. నిజంగా పూజారి చెప్పినట్టే జరుగుతుందా? ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో అన్నీ కష్టాలే, ఇప్పుడే బేబీ రాబోతోంది, పుట్టబోయే బిడ్డతోనైనా వీళ్ళ కష్టాలు పోయి సంతోషంగా కలిసి ఉండాలి, ఎలాంటి సమస్య రాకూడదు, దేవుడా నువ్వే వీళ్ళకు తోడుగా ఉండు అని 2 చేతులు జోడించి మనసులోనే అనుకుంటూ పక్కనే ఉన్న ధర్మేంద్రతో ఫంక్షన్ గురించి మాట్లాడారు. మరోవైపు రిషి, కమల్ అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళారు. పద్మగారు జాను ఆద్యం తీసుకొని ముత్తైదువులను పిలవడానికి వెళ్ళారు. ఇంతలో శౌర్యకి పంతులు గారి దగ్గర నుండి కాల్ వచ్చింది. పంతులు కాల్ చేయడంతో శౌర్య హడావిడిగా కాల్ లిఫ్ట్ చేసి, హలో పంతులు గారు చెప్పండి అని అనగానే, బాబు సమీర గారి జాతకం చూశాను, కాస్త దోషం ఉంది, ఆ దోషానికి రేపు ఉదయాన్నే తెల్లవారుజామున ఒక పూజ జరిపిద్దాం, ఆ తర్వాత శ్రీమంతం మొదలు పెట్టుకోవడం మంచిది అని చెప్పడంతో, ఈ విషయాన్ని మనం చెప్పలేదు కదా పూజారి గారు, మీరు దోషం ఏంటి అని కంగారుగా అడుగుతున్న శౌర్య మాటలను అడ్డుకొని, అంత పెద్ద సమస్య ఏం లేదు బాబు, కాకపోతే పూజ చేయడం బిడ్డకు తల్లికి ఇద్దరికీ మంచిది, కాబట్టే నేను ఉదయాన్నే అక్కడికి వచ్చేస్తాను అంటూ పూజకు కావలసిన సామాగ్రి లిస్టు మొత్తం చెప్పారు పంతులు గారు. దోషం ఉందని సమీరకు తెలిస్తే తను ఇంకా భయపడుతుందని ఆ విషయాన్ని అలా చెప్పకూడదు అనుకొని, సరే పంతులు గారు అని చెప్పి కాల్ కట్ చేసి సమీర దగ్గరకు వెళ్ళి తన పక్కనే కూర్చొని, సమీ చూసావా, నువ్వు అనవసరంగా దిగులు పడిపోతున్నావు,
ఇప్పుడే పంతులు గారే స్వయంగా కాల్ చేసి రేపు నీతో పూజ చేయిస్తాను అని చెప్పారు. ఆ పూజ వల్ల నీకు బేబీకి చాలా మంచి జరుగుతుందట. ఇంకా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పారు. అనవసరంగా అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నావు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మన బేబీకి ఎప్పుడు ఉంటాయి అని తన బంప్ని నిమురుతూ యూ డోంట్ వరీ అంటూ సమీర నుదుటి మీద కిస్ చేస్తూ ధైర్యం చెప్పాడు శౌర్య. సరే శౌర్య, ఆ పూజ ఏదో తొందరగా చేసేద్దాం. నా మనసు ఏం బాగాలేదు, ఏదో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందేమోనని ఒకటే టెన్షన్గా అనిపిస్తోంది. డెలివరీ తొందరగా అయిపోయి బేబీని నా చేతిలోకి తీసుకొని ఎత్తుకొని ప్రేమగా నా గుండెకు హత్తుకొని నా కళ్ళారా చూసుకుంటే తప్ప నాకు ఈ టెన్షన్ పోయేలా లేదు అని సమీర కళ్ళ నీళ్లతో శౌర్య వైపు చూసి చెప్తూ ఉంటే శౌర్యకి కూడా మనసు మెలిపెట్టినట్టుగా బాధగా అనిపించింది. పిచ్చిదానా, ఏదో జరగబోతుందని ఊహించుకొని ఎంత భయపడిపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఇలా భయపడితే అనవసరంగా లోపలున్న మన బేబీ కూడా భయపడుతుంది. నీకు అది ఇష్టమా చెప్పు? నువ్వు ఎంత స్ట్రాంగ్గా ధైర్యంగా హ్యాపీగా ఉంటే నీ కడుపులో ఉన్న మన బుజ్జి బేబీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. నీకు ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో అని బొజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు శౌర్య. బేబీ హ్యాపీగా ఉండడమే కావాలి నాకు. తనను అస్సలు ఏడిపించను. ఇప్పటి నుండే నా కళ్ళల్లో నీళ్లు కూడా రానివ్వను అని తన కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని చిన్న పాపలా చెప్తున్న సమీరను చూసి గుడ్, ఇది ఇలా ఉండాలి. ఇంకొన్ని రోజుల్లో మన బేబీని మనం చూడబోతున్నాం. తనతో హ్యాపీగా ఆడుకోబోతున్నాం. మన ఇద్దరి జీవితాల్లోకి కొత్తగా ఇప్పుడు బేబీ రాబోతోంది. ఒక్కసారి గెస్ చేయి, ఆ ఫీలింగ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అంటూ ప్రేమగా సమీరను హగ్ చేసుకున్నాడు శౌర్య. శ్రీమంతానికి కావాల్సిన పిండి వంటలన్నీ ఒక వెహికల్లో ఫంక్షన్ హాల్కి వచ్చేసాయి. రకరకాలుగా చేయించిన పిండి వంటలు, స్పెషల్గా డిజైన్ చేసిన ముత్యాలు పొదిగిన బుట్టలతో అట్రాక్టివ్గా అలంకరించి తీసుకొచ్చి పెట్టారు. స్టేజ్ మీద అవి సగం వరకు నిండిపోయాయి. మరొక వైపు ముత్తైదువులు వేయవలసిన గాజులు, పూలు, పళ్ళు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. వాటిని కూడా స్పెషల్గా డెకరేట్ చేయించారు. బ్యాంగిల్స్ మాత్రం ఒక్క సిటీ నుండే కాకుండా స్పెషల్గా డిజైన్ చేయించిన బ్యాంగిల్స్ను వేరే వేరే సిటీల నుండి తెప్పించి ఒక్కొక్క సెట్ని చాలా స్పెషల్గా ఉండేలాగా చూసుకున్నారు. కమల్ రిషిని పిలిచి సమీర ఎంటర్ అవ్వగానే ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఉండాలో క్లియర్గా చెప్పాడు. అలాగే స్టేజ్ డెకరేషన్ కూడా చాలా డిఫరెంట్గా చేయించారు. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా అసలు ఆ సిటీలోనే ఇప్పటి వరకు ఏ సీమంతం జరగనంత రిచ్గా ప్లాన్ చేసి కేర్ తీసుకొని ఒక్కొక్క దాన్ని డెకరేట్ చేయించారు. అది చూసిన ఎవరైనా ఆశ్చర్యపోయి ఆ సీమంతాన్ని గుర్తుపెట్టుకోవాలనేదే శౌర్య ఇంటెన్షన్. ఆ రాత్రి ఎవ్వరికీ నిద్రలేదు. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులలో మునిగిపోయారు. పద్మగారికి పూజారి గారు చెప్పిన విషయాన్ని శౌర్య కాల్ చేసి చెప్పడంతో ఏర్పాట్లన్నీ శౌర్య దగ్గరుండి మరీ చూసుకున్నాడు. గోల్డెన్ థ్రెడ్తో వీవ్ చేసిన శారీని శ్రీమంతానికి స్పెషల్గా చేయించాడు శౌర్య. ఇప్పుడు పూజకు కావలసిన శారీని మరొకటి అరేంజ్ చేశారు. పద్మగారు సమీర దగ్గరికి వచ్చి నువ్వు పడుకో తల్లి, ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి. పూజారి గారు 4ంటికి వచ్చేస్తానని చెప్పారు. నీకు ఈ రోజంతా మళ్ళీ నిద్ర ఉండదు అని చెప్పడంతో సమీర సరే అని తలొప్పుతూ పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళింది. కానీ తనకెందుకో అంత అనీజీగా అనిపిస్తూ నిద్రనే పట్టలేదు. చాలాసేపు అలా ఆలోచనలో మునిగిపోయింది. ఎప్పటికో కానీ తను నిద్రలోకి జారుకోలేదు. మరోవైపు శౌర్య మాత్రం నైట్ అంతా మెలకుతోనే ఉండి తన సమీర పక్కనే కూర్చొని తన చేతిని పట్టుకొని జాగ్రత్తగా తననే చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారితే వీరిద్దరి జీవితాలు ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. ఉదయాన్నే పద్మగారు 4 గంటలకే వచ్చి శౌర్య రూమ్ డోర్ని నాక్ చేయడంతో శౌర్య వెంటనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆంటీ మీరా, గుడ్ మార్నింగ్ అని అంటున్న శౌర్య ముఖం చూస్తే రాత్రంతా నిద్ర లేనట్టుగా ఈజీగా అర్థమైపోతుంది. కళ్ళు ఎర్రబారిపోయాయి. శౌర్యను డౌట్గా చూస్తూ ఏంటి శౌర్య, నైట్ అంతా నిద్రపోలేదే ఏంటి, మొహం అంతా డల్గా ఉంది, అంత నీరసంగా ఉన్నావు అని అడిగారు పద్మగారు. అదేం లేదంటీ, పడుకున్నాను, త్వరగా మెలకు వచ్చేసింది అంతే అని చెప్తున్న శౌర్య మాటలు నమ్మేలా లేకపోవడంతో సరే నేను సమీరను తీసుకెళ్ళి రెడీ చేస్తాను, ఈలోపు నువ్వు ఒక 1 అవర్ అయినా పడుకో శౌర్య అని చెప్పి సమీర దగ్గరికి వెళ్ళింది పద్మగారు. సమీర లేమ్మా, పంతులు గారు వచ్చే టైం అవుతోంది, మనం ఆలోగానే రెడీ అయి ఉండాలి అని పద్మగారు లేపడంతో
హా పెద్దమ్మ అంటూ లేచి కూర్చుంది సమీర. సమీర ముఖంలో కూడా హ్యాపీనెస్ లేదు. ఎదురుగా నిలబడిన శౌర్యని చూసిన సమీరకు కూడా శౌర్య నిద్రపోలేదని ఇట్టే అర్థమైపోయి, శౌర్య నువ్వు కాసేపైనా పడుకో, సరిగ్గా నిద్రపోయినట్టు లేవు, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు, ఇవాళ ఇంకా పనులు కూడా చాలా ఉన్నాయి కదా అని సమీర అంటూ ఉంటే, ఇట్స్ ఓకే సమీ, నేను పడుకుంటాలే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రెడీ అవ్వు అంటూ పద్మగారి వైపు చూస్తూ, ఆంటీ తనను జాగ్రత్తగా తీసుకెళ్ళండి, నేను ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి కిందకు వచ్చేస్తాను అని చెప్పాడు శౌర్య. అప్పటికే జాను ఆద్య కూడా సమీర దగ్గరికి వచ్చేశారు. సమీర రా వెళ్దాం అంటూ జాను తన చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఆద్య వాళ్ళని ఫాలో అయ్యింది. అందరూ సమీరని తీసుకువెళ్ళి స్నానం చేయించి రెడీ చేశారు. చెప్పినట్టుగానే శౌర్య అరగంటలో రెడీ అయ్యి కిందకి వచ్చేశాడు. చెప్పిన టైం ప్రకారమే పంతులు గారు కూడా రావడంతో పూజ మొదలుపెట్టారు. దంపతులిద్దరూ పూజలో కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో సమీర శౌర్య ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ చేశారు. సమీర మనసులో ఒకటే కోరుకుంటూ ఉంది, నాకు ఏమైనా పర్వాలేదు కానీ నా బేబీకి ఏం కాకూడదు, నువ్వే తోడుగా ఉండి నా బేబీని రక్షించు స్వామి అనే ఈ ఆలోచన తప్ప సమీర మనసులో మరో ఆలోచన రావడం లేదు. మధ్య మధ్యలో శౌర్య చేతిని గట్టిగా పట్టుకుంటూ ధైర్యంగా కూర్చోవడానికి ట్రై చేస్తోంది. బట్ తన మనసు మాత్రం ఏదో కీడు జరుగుతుంది అన్నట్టుగా నెగిటివ్ వైబ్స్తో నిండిపోయింది. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సమీర పంతులు గారి ఆశీర్వాదం తీసుకోమ్మా అని సత్యమూర్తి గారు చెప్పడంతో పంతులు గారు, అమ్మా నువ్వు నా కాళ్ళకు నమస్కారం పెట్టాల్సిన పని లేదు అంటూ అక్షంతలు తీసుకొని సమీరను నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లు అని ఆశీర్వదించారు. కాసేపట్లో ఫంక్షన్ దగ్గరికి సమీరని తీసుకువెళ్ళడానికి బ్యూటీషియన్ వచ్చి సమీరని చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసింది. గోల్డెన్ థ్రెడ్తో వీవ్ చేసిన శారీలో సమీర ప్రెగ్నెన్సీతో వచ్చిన చార్మింగ్తో దేవతలాగా మెరిసిపోతూ ఉంది. జ్యువెలరీ హెవీగా కాకుండా శారీకి తగ్గట్టుగా సింపుల్గా అరేంజ్ చేశారు. హెవీ జ్యువెలరీ సమీరకు ఇబ్బంది ఉండకూడదని దగ్గరుండి మరీ కేర్ తీసుకున్నాడు శౌర్య. ఆద్య జాను హడావిడిగా పనులన్నీ మీద వేసుకొని చేసేస్తూ ఉన్నారు. సమీర డల్గా ఉండడం జానుకి అస్సలు నచ్చక ఎలా అయినా తన మూడ్ చేంజ్ చేయాలి అనుకొని, ఏంటి వదినా ఇంకొన్ని రోజులలో బేబీ రాబోతోంది, అప్పుడు అసలు ఈ ఆడపడుచును పట్టించుకుంటావా లేదో, నన్నేంటి మా అన్నను చూసుకునే టైం కూడా ఉంటుందో ఉండదో నీకు, బేబీ ఫస్ట్ ఆల్ నెక్స్ట్ అంటూ నీ టైం అంతా తనకే స్పేర్ చేస్తావేమో కదా అని అంటూ ఉంటే, నిన్ను మర్చిపోయి నేనుంటానా, అలాంటిది ఏమీ లేదు, నాకు బేబీ నువ్వు ఇద్దరు ఒకటే అని సమీర అనడంతో, అబ్బా ఈ ఒక్క మాటతో కడుపు నిండిపోయింది, చంపేసావు పో డార్లింగ్ అని హ్యాపీగా సమీర నుదుటి మీద ముద్దు పెట్టింది జాను. ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ ఇంకో 4 రోజులు పోతే అప్పుడు తమరు కూడా ప్రెగ్నెంట్ అవుతారు, నీకు బేబీ వచ్చాక అప్పుడు మమ్మల్ని పట్టించుకుంటావా లేదో మేం కూడా చూస్తాం కదా అని ఆద్య అనడంతో, ఆ తర్వాత లైన్లో ఉంది తమరే కదా, ఆ విషయాన్ని మర్చిపోతున్నారా అని కొంటెగా కన్ను కొడుతూ చిలిపిగా అంది జాను. ఆ మాటలతో ఆద్యతో పాటు సమీర కూడా నవ్వేసింది. అమ్మయ్యా నవ్వావా, నిన్ను నవ్వించడానికే అప్పటి నుండి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాను, ఇలానే ఎప్పుడూ నవ్వుతూ ఉండు డియర్ అని జాను అనడంతో సమీర సరే అన్నట్టుగా తలూపింది. ఇంతలో సత్యమూర్తి, ధర్మేంద్ర, పద్మగారు సమీరను చూసి చాలా ఆనందపడిపోయారు. సత్యమూర్తి గారి కళ్ళలో హ్యాపీ టీయర్స్ చేరగా తను సమీర దగ్గరికి వెళ్ళి, నీకేం కాదు సమీర, మేమందరం ఉన్నాం కదా అని సమీర తల మీద చేతులు వేసి చిరునవ్వుతో చెప్పారు. ముహూర్తానికి టైం అయిపోతుంది, వెంటనే సమీరని తీసుకుని రండి అని రిషి కాల్ చేయడంతో సమీరని తీసుకొని అందరూ అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. నిమిషాల్లోనే ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. సమీర దగ్గరికి శౌర్య హడావిడిగా వచ్చి కారు డోర్ ఓపెన్ చేశాడు. సమీర కాలు కింద పెట్టగానే గులాబీ రేకులు తన కాళ్లకు మెత్తగా తగిలాయి. సమీర కాస్త షాక్ అవుతూ కిందకు చూసింది. తన కాళ్ళకి మట్టి అంటకుండా పూలదారి వేసి మరీ వెల్కమ్ చెప్పడంతో తన మనసంతా ఏదోలా అయిపోయింది. హ్యాపీగా శౌర్య వైపు చూడగానే శౌర్య సంతోషంగా రాసమి వెళ్దాం అని సమీర చేయి పట్టుకొని మెల్లగా కిందకి దించి తన పక్కనే శౌర్య నిలబడి ఇద్దరూ ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నడుస్తూ ఉంటే చూసేవారందరికీ ఆ జంట సీతారాములలా
చాలా ముచ్చటగా కనిపించింది. తొందరలోనే ఒక చిన్ని కృష్ణుడు లాంటి బిడ్డ ఈ ఇంట్లోకి రాబోతున్నాడు అని వచ్చిన గెస్టులందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరు అలా ముందుకు నడిచారు. సమీర ఎంటర్ అవ్వగానే పైనుంచి డ్రోన్స్తో పూలవన కురిపించారు. పైనుంచి ఫ్లవర్స్ అలా పడుతూ ఉంటే ఒక్కో అడుగు వేస్తూ సమీర ముందుకు కదిలింది. తను నడుస్తున్న టూ సైడ్ కంప్లీట్గా పీకాక్ డెకరేషన్తో అదరగొట్టేశారు రిషి, కమల్. పన్నీరు చల్లే గోల్డెన్ పీకాక్ స్టాట్యూస్ని రెండు వైపులా అరేంజ్ చేశారు. సమీర శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా స్టేజ్ డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ వాల్ డెకరేషన్, పీకాక్ డెకరేషన్ ఒకే కలర్ కాంబినేషన్లో చేయించారు. మిరుమిట్లు గొలుపుతున్న డెకరేషన్ చూస్తే అందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేలా ఉంది. ఇప్పటి వరకు శ్రీమంతాన్ని ఇంత గ్రాండ్గా చూసిందే లేదు అని అందరూ శౌర్య ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సమీర స్టేజ్ ఎక్కి వెళ్ళి రాజసింహాసనంలా ఉన్న ఒక సోఫాలో కూర్చుంది. తన ముందు వెండి ప్లేట్స్లో అరేంజ్ చేసిన పిండి వంటలు ఒకవైపు, గాజులు, పూలు, పసుపు, కుంకుమలు మరోవైపు. మధ్యలో ఒక దేవతలా కూర్చునింది సమీర. అందరూ సమీరను అలానే చూస్తూ ఉండిపోయారు. 5 పంతుళ్ళు వచ్చి మంత్రాలు చదవడం స్టార్ట్ చేయడంతో సమీర శ్రీమంతం మొదలైంది. శౌర్య ఈ విషయంలో కూడా ఎక్కడ తగ్గలేదు. సమీర మీద ఉన్న దోషం పోవాలని తిరుపతి దేవాలయంలో చేసిన అయ్యవార్లను స్పెషల్గా పిలిపించాడు. ముందుగా శౌర్య సమీర చేతికి గాజులు వేసి, గంధం రాసి, తలలో పూలు పెట్టి, పాపిటిలో కుంకుమ దిద్దుతూ ఉంటే సమీర గగన్ దగ్గర చేసిన వనవాసంలో కన్న కళ నిజమై కళ్ళ ముందు కనపడుతూ ఉంటే తన కంటిని జారుతున్న కన్నిటిని తన చూపుడు వేలితో తుడిచేసిన శౌర్య, ఈరోజు నీ ఫేస్లో స్మైల్ తప్ప వీటికి చోటుండకూడదు అంటూ తనపై అక్షంతలు వేసి ఆశీర్వదించడంతో తర్వాత ముత్తైదువులు ఒక్కొక్కరు వచ్చి సమీరకి పసుపు కుంకుమ పెట్టి పూలను పళ్లను ఆశీర్వాదాలుగా ఇస్తూ ఉంటే సమీర ఒక్కొక్కరి ఆశీర్వాదం తీసుకుంటూ మీ అందరి బ్లెస్సింగ్స్ నా బేబీని కాపాడాలి అని మనసులో కోరుకుంది. సత్యమూర్తి, ధర్మేంద్ర అందరూ వరుసగా వచ్చి సమీరను బ్లెస్ చేసి తనకు స్వీట్ తినిపించి భయపడకమ్మ సమీర అని ధైర్యం చెప్పి నీ బేబీతో నవ్వుతూ నీ మిగతా లైఫ్ అంతా హ్యాపీగా గడిపేస్తావు చూడు అని అన్నారు. ఆ మాటలకు సమీర ఎంతో సంతోషపడిపోయి థ్యాంక్ యూ మావయ్య అని అంది. జాను, రిషి జంట మరోవైపు, కమల్, ఆద్య జంట వచ్చి తండ్రి కాబోతున్న శౌర్యం చూస్తూ ఇప్పటి వరకు అందరినీ నువ్వాడించావు, కానీ ఇప్పటి నుండి నువ్వు జిట్టు పట్టి ఆడించే వాళ్ళు రాబోతున్నారు అని కమల్ ఆట పట్టిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ నవ్వుకున్నారు. అలా వచ్చిన అతిథులందరితో శ్రీమంతం చాలా గ్రాండ్గా జరిగింది. ఎప్పుడో ఈవినింగ్ మొదలైన శ్రీమంతం నైట్కి కంప్లీట్ అయింది. అంత అయిపోయేసరికి సమీరకు అంతసేపు కూర్చొని ఉండడంతో నీరసం వచ్చేసింది. అది గమనించిన శౌర్య వెంటనే, నాన్న మిగతా గెస్ట్లని మీరు చూసుకోండి, నేను సమీరని తీసుకొని ఇంటికి వెళ్తాను, ఇంకా ఎక్కువసేపు ఉంటే తనకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పడంతో సత్యమూర్తి గారు సరే నేను చూసుకుంటానులే మీరు వెళ్ళండి అని అనడంతో సమీరని తీసుకొని వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు శౌర్య. ఇంటికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తూ ఉంటే కాసేపు గార్డెన్లో కూర్చుందామా శౌర్య అని సమీర అడగడంతో ఓకే సమీ, అలా చల్లగాలికి కూర్చుంటే నీకు కూడా రిలీఫ్గా ఉంటుందిలే, ఇప్పటి వరకు అంతమంది జనంలో ఉక్కిరి బిక్కిరైపోయావు, బేబీకి కూడా చాలా ఇబ్బంది పడిపోయి ఉంటుంది అంటూ సమీరను మెల్లగా తీసుకెళ్ళి గార్డెన్లో సోఫాలో ఉన్న ఉయ్యాలలో కూర్చోపెట్టాడు. శౌర్య పక్కనే కూర్చొని సమీరను తన గుండెల మీదకు చేర్చుకొని సమీ కాళ్ళు చూడ ఎలా స్వెల్లింగ్ వచ్చేసాయో పైన పెట్టుకో అంటూ ఆ ఉయ్యాలలో పెట్టించి తన గుండెలపై జారుగిల పడుకున్న సమీర తల నిమురుతూ ఈరోజు నీకు చాలా దిష్టి తగిలి ఉంటుంది, పడుకునేప్పుడు దిష్టి తీసేస్తాను అని చెప్తూ ఉంటే ఆకాశంలో ఉన్న చందమామను చూస్తున్న సమీర శౌర్య అని పిలిచింది. చెప్పు సమీ అని శౌర్య అనడంతో నువ్వు నాకు దూరంగా ఉన్నప్పుడు నా మనసంతా బాధతో నిండిపోతే అప్పుడు నేనేం చేసేదాన్నో తెలుసా అని అలా చందమామను చూస్తూ చెప్తున్న సమీర వైపు చూసి ఏం చేసేదానివి అని అడిగాడు శౌర్య. ఇలాగే ఒంటరిగా కూర్చొని ఆకాశంలో కనిపిస్తున్న చందమామను చూస్తూ నా కడుపులో ఉన్న మన బేబీతో మాట్లాడేదాన్ని, అలా నేనేం మాట్లాడేదాన్నో తెలుసా అని సమీర అడగడంతో చెప్పు అని అన్నాడు శౌర్య. మన బేబీతో నీ గురించే చెప్పేదాన్ని, నువ్వు నేను ఎలా ఉండేవాళ్ళం, నువ్వు ఎలా ఉంటావో ప్రతి ఒక్కటి మన బేబీతో షేర్ చేసుకున్నాను. ఆ టైంలోనే మన బేబీకి నేను ఒక పేరు కూడా పెట్టుకున్నాను అని సమీర అనడంతో అవునా, ఆ పేరేంటో తొందరగా చెప్పు సమీ, నాకు కూడా వినాలనుంది
అని ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ అడిగిన శౌర్య వైపు చూసి తను కూడా చందమామంత బ్యూటిఫుల్గా ఉండాలని, తన మనసు వెన్నెలంత ప్యూర్గా ఉండాలి అని, వెన్నెల అని తనకు పేరు పెడదామనుకున్నా, నీకు నచ్చిందా అని శౌర్య వైపు చూసి సమీర అడగడంతో శౌర్య ఫేస్లో బ్రైట్ స్మైల్తో, నీ మనసంత బ్యూటిఫుల్గా ఉంది సమీ, మన బేబీ పుట్టాక అదే పేరు పెట్టేద్దాం, దాంట్లో ఎలాంటి చేంజెస్ లేవు అని హ్యాపీ టీయర్స్తో చెప్తున్న శౌర్యని చూసి శౌర్య చేతిని తన చేత్తో తన పెదాల దగ్గరగా తీసుకువచ్చి ప్రేమగా ముద్దు పెట్టింది సమీర. ఆ ముద్దును, ఆ టచ్ను ఫీల్ అవుతున్న టైంలోనే బయటంతా మంచు పడుతూ ఉండడం చూసిన శౌర్య, సమీ ఇక్కడ మరీ కూల్గా ఉంది, మళ్ళీ నీకు కోల్ చేస్తుందేమో, పద లోపలికి వెళ్దాం అంటూ సమీర చేతిని పట్టుకొని లోనికి తీసుకువచ్చి పైకి తీసుకువెళ్ళడానికి తన చేతుల్లోకి ఎత్తుకోబోతూ, మర్చిపోయాను, నీకు దిష్టి తీయాలి కదా, ఆంటీ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో, వెయిట్ నేనే తీసేస్తాను అంటూ సమీరను హాల్లో సోఫాలో కూర్చోబెట్టి కిచెన్లోకి వెళ్ళాడు. ఇంతలో హాల్లో ఛార్జింగ్లో ఉన్న సమీర ఫోన్ రింగ్ అవుతూ ఉండడం చూసి, అయ్యో మార్నింగ్ నుండి ఫోన్ ఇక్కడే వదిలేశాను, ఎవరెవరు చేశారో ఏంటో, ఒకవేళ పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయడం కోసం లేచి వెళ్తున్న సమీర పొద్దున్నే పూజ చేసిన వెంటనే హడావిడిగా ఫంక్షన్ హాల్కి వెళ్ళడంలో పూజలో పడిపోయిన ఆయిల్ సరిగ్గా క్లీన్ కాకుండా ఉండిపోవడాన్ని గమనించకుండా ఫోన్ కట్ అయిపోతుందేమనే తొందరలో ఆ ఆయిల్ పైన కాలు వేసి స్లిప్ అయ్యి తన కడుపు నేలను తాగటం క్షణాల్లో జరిగిపోయింది. శౌర్య అంటూ గట్టిగా వినిపించిన సమీర అరుపుకి ఉలిక్కి పడిన శౌర్య కంగారుగా, సమీరా ఏమైంది అంటూ టెన్షన్గా పరుగులాంటి నడకతో బయటకు వచ్చి అక్కడ సమీర ఉన్న పొజిషన్ చూసి షాక్లో అలానే ఫ్రీజ్ అయిపోయాడు. మరి ఇప్పుడు సమీర పరిస్థితి ఏమిటి, ఏం జరగబోతోంది, ఈ గండం నుంచి సమీర బేబీ బయటపడగలుగుతారా? విధిరాత అంటే ఇదేనేమో, ఎన్ని పూజలు పరిహారాలు చేయించినా కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేం, అనుభవించి తీరాల్సిందే. మరి వీళ్ళ తలరాతలో ఏం రాసిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.